హే ఎవ్రీవన్, 2015లో 10,000 పిగ్గీ బ్యాంక్లో సేవ్ చేసుకున్న మనీ వాల్యూ ఇప్పుడు ఎంతో గెస్ చేయగలరా? అక్షరాల 5,386 రూపాయలు. బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనే ఒక థింగ్. ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల రేట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో పెరిగి మనీ వాల్యూ కోల్పోవడం. లాస్ట్ 10 years యావరేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ 6%. అంటే పిగ్గీ బ్యాంకులో సేవ్ చేసుకున్న 10,000 ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్గా 6% కోల్పోయి 2025కి 5,386 ఉంది. అంటే ఇంతకు ముందు ఏదైతే కొనగలిగేవాడివో ఇప్పుడు అది కొనలేవు. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో 1 లీటర్ మిల్క్ ప్రైస్ 30 రూపీస్. అప్పుడు 10,000కి 333 లీటర్స్ మిల్క్ వచ్చేది. నౌ 1 లీటర్ మిల్క్ ప్రైస్ 80 రూపీస్. ఇప్పుడు అదే మిల్క్ 10,000 రూపీస్కి 125 లీటర్స్ మిల్క్ మాత్రమే వస్తుంది. రైస్ తీసుకుంటే 2015లో 1 కేజీ రైస్ అరౌండ్ 25 రూపీస్. నౌ 2025లో 1 కేజీ రైస్ అరౌండ్ 45 to 50 రూపీస్. 10 years బ్యాక్ 1 ఎగ్ ప్రైస్ 3 to 3.5 రూపీస్. నౌ అదే ఎగ్ 6 రూపీస్. సో ఇలా ఇన్ఫ్లేషన్ సేవింగ్స్ని తినేస్తుంది. ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ సేవింగ్స్ ఎలా గ్రో చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని కాన్సన్ట్రేషన్తో చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కమింగ్ టు ద వీడియో, ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ మనీని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? ఇన్వెస్ట్మెంట్ అంటే నీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఒక చిన్న మొక్క నాటడం లాంటిది. ఆ చిన్న మొక్క పెరిగి ఎలా పెద్ద వృక్షం అవుతుందో నీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే గ్రో అవుతుంది. ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ లాస్ట్ 10 yearsలో కొన్ని ఎసెట్ క్లాసెస్ మంచి రిటర్న్ ఇచ్చాయి. అవేంటంటే ఈక్విటీస్, గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్. ఈక్విటీస్ లాస్ట్ 10 yearsలో 15% రిటర్న్ ఇచ్చాయి. గోల్డ్ 10%, రియల్ ఎస్టేట్ 10%, బాండ్స్ 7% రిటర్న్ ఇచ్చాయి. అన్ని ఎసెట్ క్లాసెస్లో కంటే ఈక్విటీస్ టాప్ పెర్ఫార్మర్గా ఉంది. ఈ 4 ఎసెట్ క్లాసెస్లో ఏది బెస్టో చూద్దాం. బాండ్స్లో ఎటువంటి రిస్క్ లేకుండా ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. రియల్ ఎస్టేట్ మేజర్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్, అంటే బిల్డింగ్స్ని కట్టి రెంట్కి ఇవ్వడం అండ్ ల్యాండ్ని బై చేసి మంచి ప్రైస్ వచ్చాక అమ్మడం. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. పెద్ద పెద్ద కంట్రీస్ కూడా గోల్డ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తాయి. బికాజ్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ని యూజ్ చేస్తారు. బ్యాంక్కి వెళ్తే గోల్డ్ లోన్ ఈజీగా వస్తుంది కంపేర్ టు అదర్ లోన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈక్విటీస్, అంటే స్టాక్ మార్కెట్. రిమైనింగ్ ఎసెట్ క్లాసెస్తో కంపేర్ చేస్తే రిస్కీ బట్ రిటర్న్ ఎక్కువ. ఈ 4 ఎసెట్ క్లాసెస్ ఇయర్ ఆన్ ఇయర్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. 2015లో రియల్ ఎస్టేట్ హై రిటర్న్స్ ఇచ్చింది, 9.7%. 2016లో డెట్ అంటే బాండ్స్ 12.9%. 2017లో ఈక్విటీ 37.7%. 2018లో గోల్డ్ 6.9%. 2019లో గోల్డ్ 22.9%. 2020లో గోల్డ్ 26.2%. 2021లో ఈక్విటీ 31.6%. 2022లో గోల్డ్ 13.9%. 2023లో ఈక్విటీ 26.9%. 2024లో ఈక్విటీ 21.3%. 2015 నుంచి 24 వరకు చూసుకుంటే గోల్డ్ 4 times హై రిటర్న్ ఇచ్చింది, ఈక్విటీ 4 times, డెట్ 1 time, రియల్ ఎస్టేట్ 1 time. అండ్ 2015లో గోల్డ్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 2021లో కూడా నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది గోల్డ్. అండ్ ఈక్విటీ 2018లో నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ రిమైనింగ్ రియల్ ఎస్టేట్ అండ్ బాండ్స్ని చూసుకుంటే లాస్ట్ 10 yearsలో నెగిటివ్ రిటర్న్ అన్నది ఇవ్వాల. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్వెస్టింగ్ ఇన్ ది షేర్ మార్కెట్. యుఎస్ఏ పాపులేషన్లో 48% పాపులేషన్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో 40% ఆఫ్ పాపులేషన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చైనా 30%, కెనడా 25%, జపాన్ 8%. ఇండియాలో కేవలం 3% పాపులేషన్ మాత్రమే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్ మై ఒపీనియన్ స్టాక్ మార్కెట్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. నువ్వు 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ది బెస్ట్. ఎందుకంటే కొన్ని స్టాక్స్ లాస్ట్ 10 yearsలో 20 to 25% CAGRతో గ్రో అయినాయి. ఆల్రెడీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 12% కరెక్ట్ అయి మంచి వాల్యుయేషన్స్లో ఉంది. దిస్ ఈజ్ ది బెస్ట్ టైం టు స్టార్ట్ టుడే. ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. అది చిన్న అమౌంట్ అయినా, ఈవెన్ 500 or 1000 అయినా స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.